అవతార్ది ఫైర్ అండ్ డాష్కి వెళ్తున్నా ఇప్పుడు నేను. విమల్ థియేటర్లో నాకు ఇప్పుడు 7:30కి షో ఉంది. సో అది కూడా 3D, 2D కూడా కాదు, 3D. చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చెప్తా. టెక్నికల్ పరంగా అయితే ఈ మూవీకి వంక పెట్టడానికి లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా వర్క్ కావచ్చు, సీజీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇంకా సమ్ అదర్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, మూవీని మనం లైక్ అరే ఇది బాగాలేదురా ఇది బాగాలేదని చెప్పడానికి అస్సలు లేదు. అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టోరీ వైజ్గా తీసుకుంటే మాత్రం అవతార్ 1, అవతార్ 2 అదే వేలో స్టోరీ అనేది నడుస్తుంది. బట్ కంపేర్ టు అవతార్ పార్ట్ 2 ద వే ఆఫ్ వాటర్ ఉంది కదా, సో దాంతో కంపేర్ చేస్తే ఈ మూవీ దానికంటే బెటర్గా అనిపిస్తుంది. ఇక మీరు ఈ యొక్క మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఎక్కడైతే అవతార్ వే ఆఫ్ వాటర్ మూవీ అనేది ఎండ్ అవుతుందో అక్కడ నుంచే మళ్ళీ సేమ్ అదే పోర్షన్ నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది, ద ఫైర్ అండ్ యాష్. స్టోరీ విషయానికి వస్తే సింపుల్. వాళ్ళ యొక్క జీవితం గడుపుతూ ఉంటారు, వాళ్ళ యొక్క ఫస్ట్ కొడుకుని కోల్పోతారు. సో ఆ యొక్క యాష్ తెగ వాళ్ళకి చెందిన వాళ్ళు మరి ఇందులో ఏ విధంగా వచ్చారు, సో వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనేది కాన్సిక్వెన్సెస్ అవి మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నాకు గ్రేట్ స్టోరీ కావాలి, ఒక బ్రిలియంట్ స్టోరీ కావాలి అని వెళ్తే మాత్రం మీరు కొద్దిగంత డిసప్పాయింట్మెంట్ అవుతారు. అది కాకుండా నాకు టిపికల్ జేమ్స్ కెమెరన్ ఫిలిమ్స్ లైక్ అవతార్ 1, అవతార్ 2 లైక్ వే ఆఫ్ వాటర్ ఆ రేంజ్ లో ఉన్న నాకు చాలు. బట్ విజువల్స్, గ్రాఫిక్స్, సీజీ, వరల్డ్ బిల్డింగ్ లో అసలు నాకు తగ్గొద్దు అని ఒకవేళ అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మూవీ రన్ అవుతుంది, ఈ రోజే రిలీజ్ అయింది. సో డెఫినెట్లీ ఐ హోప్ చూడండి, మీకు మంచి విజువల్ ఉంటుంది. మూవీ లెంత్ వచ్చేసి కొద్దిగంత 3 hours 15 minutes రన్ ఉంటుంది మూవీది. సో అది కాకపోయినా కానీ లైక్ మీ మూవీ మాత్రం మీకు ఎక్కడా బోర్ కొట్టదు. సీజీలో కావచ్చు, వరల్డ్ బిల్డింగ్ లో కావచ్చు, యాక్షన్ సీన్స్ లో కావచ్చు, బీజిఎం లో కావచ్చు, ఎడిటింగ్ లో కావచ్చు, మీకు ఎక్కడ మూవీ అనేది అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఇవ్వదు. ఇది మాత్రం నా ప్రామిస్. మీరు ఖచ్చితంగా మూవీ అనేది చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మూవీ ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే, అప్పటి వరకు ఉంటా, బాయ్.